ఇప్పుడున్న వాళ్ళు ఏం చేయాలని మీరు అంటున్నారు? బయటికి రావాలి అని అంటున్నారా? రాజ్యం కూడా లొంగిపోండి వచ్చి అని చెప్తున్నారు. 100%. ఎందుకంటే మరి ఎట్లా జరిగిందో, హిడ్మా ఒకవేళ దొరికిపోయి లొంగిపోయి లేదా రాజ్యం ముందు సరెండర్ అయ్యి ట్రాన్స్ఫార్మ్ అయ్యి అంబేద్కర్ ఫూలే గురించి తెలుసుకొని ఆయన జనజీవన స్రవంతిలో కలిసి రాజ్యాంగం పట్టుకుంటే ఆయన చూడాలని కలలు కను నేను. ఆ విధంగా డైరెక్ట్ కాదు, కాన్స్టిట్యూషన్ పట్టుకొని హిడ్మా ఈ దేశాన్ని ఆర్గనైజ్ చేస్తే ఆ హిడ్మాని నేను ఆ విధంగా చూడాలని కోట్ల కలలు కన్నా నేను. హిడ్మా ఒక్కరే కాదు, అలా 100 మంది మరణిస్తుంటే తట్టుకోలేకపోతున్నాం. అందుకని ఇప్పుడు ఆ పార్టీలో మిగతా వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు అప్పర్ కాస్టా అనేది పక్కన పెడదాం, అణగారిన వర్గాల. కానీ పబ్లిక్ చాలా ఎమోషన్ ఎందుకు అవుతున్నారు అంటే, ఆ ఎమోషన్లోకి వెళ్ళిపోతున్నారు కదా. ఆయన ఒక వీరుడి కింద ట్రీట్ చేసి 100% నేను వీరుడు కాదనిలే, వీరుడే. కానీ ఆ వీరుడు యొక్క, అందుకని ప్రజలు ఎప్పుడైనా సార్ ఒక హీరో తెర మీద యుద్ధాలు చేస్తుంటే చప్పట్లు కొడుతుంటారు. కానీ నేనేమంటున్నానంటే హిడ్మాని వీరుడు అన్నవారు, హిడ్మాని వీరుడు అన్న ప్రజలు, ఆ ప్రజలు వీరుడుగా మారడానికి సిద్ధంగా ఉన్నారా? హిడ్మాని వీరుడు అని కొనియాడుతున్న సోషల్ మీడియా ప్రజలు, ఆ ప్రజలు వీరులు కావడానికి సిద్ధపడుతున్నారా? ఈ ప్రశ్నకి సమాధానం ఉందా? లేదు. వీరత్వాన్ని అభినందిస్తారు, కానీ విప్లవకారుడు వాళ్ళ ఇంట్లో పుట్టాలని ఎందుకు కోరుకోవటలే వాళ్ళు? నేను ఇక్కడ ఎవరిని తప్పు పట్టలేదు. అందుకని అర్థం చేసుకోండి, మా ఆలోచన అర్థం చేసుకోండి. ఒక ప్రాణం భూగోళంలో ఎన్ని యుగాలు పుట్టినా, ఎన్ని లక్షల సంవత్సరాలు ఈ భూమి ఉన్నా మళ్ళీ పుట్టవు. మళ్ళీ మేము హిడ్మాని చూడలేము. కానీ హిడ్మానే రాజ్యాంగం పట్టుకుంటే దేశమే మారిపోయేదని గుండె నెత్తురుతో ఏడుస్తుంది లోపల.